Hey curious minds, welcome to Arudra IAS Hub. Come on, let's unlock some knowledge. ఈ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ గురించి, డిఫరెన్స్ బిట్వీన్ మిస్ట్, ఫాగ్ అండ్ స్మాగ్ గురించి తెలుసుకుందాం. టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ తెలుసుకునే ముందు ఫస్ట్ మనం క్లౌడ్స్ ఫార్మేషన్ ప్రాసెస్ అర్థం చేసుకుందాం. ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్న వాటర్, లేక్స్, రివర్స్, ఓషన్స్ నుండి హీట్ వల్ల ఎవాపరేట్ అయ్యి వాటర్ వేపర్గా ఎయిర్లోకి వెళ్తుంది. వామ్ ఎయిర్ లైట్గా ఉంటుంది కాబట్టి అప్వర్డ్స్ రైజ్ అవుతుంది. హయ్యర్ ఆల్టిట్యూడ్లో టెంపరేచర్ తక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ వేపర్ కూల్ అయ్యి టినీ వాటర్ డ్రాప్లెట్స్గా మారుతుంది. ఈ టినీ వాటర్ డ్రాప్లెట్స్ కలిసి క్లౌడ్స్ ఫామ్ చేస్తాయి. సింపుల్గా ఎవాపరేషన్ అంటే ఎవాపరేషన్ అయ్యాక రైజింగ్ ఎయిర్ కాస్త కూల్ అయ్యి కండెన్స్ అయ్యి క్లౌడ్ ఫార్మేషన్ జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ గురించి తెలుసుకుందాం. క్లౌడ్స్లో 4 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ హై క్లౌడ్స్, సెకండ్ వన్ మిడిల్ క్లౌడ్స్, థర్డ్ వన్ లో క్లౌడ్స్, ఫోర్త్ వన్ వర్టికల్ క్లౌడ్స్. ముందుగా మనం హై క్లౌడ్స్ అంటే ఏంటి, మిడిల్ క్లౌడ్స్ అంటే ఏంటి, లో క్లౌడ్స్ అంటే ఏంటి, వర్టికల్ క్లౌడ్స్ అంటే ఏంటి, వీటిని ఎలా క్లాసిఫై చేశారో తెలుసుకుందాం. హై క్లౌడ్స్ అంటే 20,000 to 40,000 ఫీట్ హైట్లో ఉన్న వాటిని హై క్లౌడ్స్ అంటారు. మీడియం క్లౌడ్స్ ఆర్ మిడిల్ క్లౌడ్స్ అంటే 7,000 నుండి 20,000 ఫీట్ హైట్లో ఉన్న వాటిని మీడియం క్లౌడ్స్ ఆర్ మిడిల్ క్లౌడ్స్ అంటారు. నెక్స్ట్ లో క్లౌడ్స్ అంటే బిలో 7,000 ఫీట్ హైట్లో ఉన్న వాటిని లో క్లౌడ్స్ అంటారు. ఫోర్త్ వన్ వర్టికల్ క్లౌడ్స్. వర్టికల్ క్లౌడ్స్ అంటే పైకి నిలువుగా వర్టికల్ డైరెక్షన్లో ఎక్కువ ఎత్తు వరకు పెరిగే మేఘాలు. ఇవి మిగతా మేఘాలలా కేవలం పక్కకు హారిజంటల్గా మాత్రమే కాకుండా కింద నుండి పైకి భారీగా పెరుగుతాయి. హై క్లౌడ్స్లో సిర్రస్, సిర్రోక్యుములస్, సిర్రోస్ట్రాటస్ క్లౌడ్స్ ఉంటాయి. మీడియం క్లౌడ్స్లో ఆల్టోక్యుములస్, ఆల్టోస్ట్రాటస్ క్లౌడ్స్ ఉంటాయి. లో క్లౌడ్స్లో స్ట్రాటోక్యుములస్, స్ట్రాటస్, నింబోస్ట్రాటస్ క్లౌడ్స్ ఉంటాయి. ఇంకా లాస్ట్ వన్ వర్టికల్ క్లౌడ్స్లో క్యుములస్, క్యుములోనింబస్ క్లౌడ్స్ ఉంటాయి. మీకు వీటి షేప్స్ మంచిగా అర్థం అవ్వడానికి ఒక పిక్చర్ తీసుకొచ్చాను. కొద్దిగా జూమ్ చేసి గమనిస్తే ఫస్ట్ సిర్రస్ క్లౌడ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ సిర్రస్ మేఘాలు అనేవి తెల్లగా, పలుచగా, రెక్కల్లాగా ఉంటాయి. అంటే ఫెదర్స్ లాగా ఉంటాయన్నమాట. వీటిని చూసినప్పుడు సాధారణంగా మంచి వాతావరణం ఉంటుంది. వీటిని కొన్నిసార్లు గుర్రం తోక మేఘాలు అని కూడా పిలుస్తారు. అంటే మేర్స్ టెయిల్ క్లౌడ్స్ అని కూడా అంటారనమాట. ఇవి ఎక్కడ ఏర్పడతాయంటే 20,000 to 40,000 అడుగుల ఎత్తులో ఏర్పడతాయి భూమికి. ఈ ఎత్తులో టెంపరేచర్ చాలా చల్లగా ఉండడం వల్ల నీటి బిందువులు మంచు కణాలుగా అంటే ఐస్ క్రిస్టల్స్గా మారుతాయి. ఈ మంచు కణాలు కలిసి సిర్రస్ మేఘాలను ఏర్పరుస్తాయన్నమాట. నెక్స్ట్ వన్ సిర్రోక్యుములస్ క్లౌడ్స్. ఆకాశంలో చిన్న చిన్న తెల్లని ముద్దలలాగా ఉన్న సిర్రోక్యుములస్ క్లౌడ్స్ చాలా ఎత్తులో ఉంటాయి. ఇవి చిన్న చిన్న తెల్లని ముద్దల్లాగా కనిపిస్తాయి. బాగా చెప్పాలంటే చేపల తోకల్లాగా కనిపిస్తాయన్నమాట. ఇవి మంచు కణాలతో ఏర్పడతాయి. సిర్రోక్యుములస్ మేఘాలు కనిపిస్తే సాధారణంగా మంచి వాతావరణం ఉంటుంది. కానీ కొన్నిసార్లు వాతావరణ మార్పుకు సంకేతం కూడా కావచ్చు. నెక్స్ట్ వన్ సిర్రోస్ట్రాటస్ క్లౌడ్స్. సిర్రోస్ట్రాటస్ మేఘాలు అనేవి చాలా ఎత్తులో ఏర్పడే పలుచని తెల్లటి పొరల్లాగా ఆకాశాన్ని కప్పే మేఘాలు. ఇవి ఆకాశం మీద ఒక తెల్లటి పారదర్శక తెర అంటే ఒక షీట్ లాగా కనిపిస్తాయన్నమాట. ఇవి ఆకాశాన్ని పూర్తిగా లేదా కొంతవరకు కప్పేస్తాయి. సూర్యుడు లేదా చంద్రుడు స్పష్టంగా కనిపించకుండా చేస్తాయి. కానీ పూర్తిగా కప్పవు, కొంచెం వెలుతురు కనిపిస్తుంది. వీటి ముఖ్యమైన లక్షణం ఏంటంటే సూర్యుడు లేదా చంద్రుడి చుట్టూ ఒక వలయం లాగా కనిపిస్తాయన్నమాట. ఇది వీటి ముఖ్య గుర్తింపు లక్షణం. సిర్రోస్ట్రాటస్ క్లౌడ్స్ కనిపిస్తే సాధారణంగా వర్షం లేదా తుఫాన్ రాబోతుందని సంకేతం. అంటే మరో 12 నుండి 24 గంటల్లో వర్షం పడే అవకాశం ఉంటుంది. అందుకే ఇవి వెదర్ ప్రెడిక్షన్లో చాలా ముఖ్యమైనవి. ఇక్కడితో హై లెవెల్ క్లౌడ్స్ అయిపోయాయి. నెక్స్ట్ మిడిల్ ఆర్ మీడియం లెవెల్ క్లౌడ్స్ చూద్దాం. వీటిలో ఫస్ట్ వన్ ఆల్టోక్యుములస్ క్లౌడ్స్. ఈ ఆల్టోక్యుములస్ మేఘాలు స్కైలో మిడిల్ లెవెల్లో వైట్ ఆర్ గ్రే కలర్లో చిన్న చిన్న కాటన్ బాల్స్ లాగా కనిపిస్తాయి. ఇవి ఆకాశంలో గుంపులు గుంపులుగా లేదా వరుసలుగా కనిపిస్తాయి. ఇవి ఎక్కడ ఏర్పడతాయి? 7,000 to 2,000 ఫీట్ హైట్లోనే ఏర్పడతాయి. ఇవి నీటి ఆవిరి వల్ల చల్లబడి చిన్న చిన్న నీటి బిందువుల్లా మారి మనకి ఆల్టోక్యుములస్ మేఘాలుగా ఏర్పడతాయి. సాధారణంగా ఇవి కనిపించినప్పుడు వాతావరణం స్థిరంగానే ఉంటుంది.
కానీ ఒక్కోసారి వేడిగా ఉన్న రోజుల్లో కనిపిస్తేనే తుఫాను లేదా వర్షం వచ్చే అవకాశం ఉంటుంది. మిడిల్ క్లౌడ్స్లో ఇంకొక టైప్ ఆఫ్ క్లౌడ్ వచ్చేసి ఆల్టోస్ట్రాటస్. ఆల్ట్రోస్ట్రాటస్ మేఘాలు మధ్యస్థ ఎత్తులో ఏర్పడతాయి. ఇవి బూడిద రంగులో ఉంటాయి. ఇవి ఆకాశాన్ని ఒక పెద్ద పొరలా కప్పేస్తాయి. ఈ మేఘాలు కనిపిస్తే సూర్యుడు మసకగా కనిపిస్తాడు. ఆల్ట్రోస్ట్రాటస్ మేఘాలు కనిపిస్తే సాధారణంగా వర్షం రాబోతుందని సంకేతం. ఇవి పెద్ద వర్ష మేఘాలకి ముందుగా ఏర్పడే మేఘాలన్నమాట. నెక్స్ట్ వన్ లో క్లౌడ్స్. లో క్లౌడ్స్లో ఫస్ట్ వన్ స్ట్రాటోక్యుములస్. ఈ స్ట్రాటోక్యుములస్ మేఘాలు అనేవి తక్కువ ఎత్తులో ఏర్పడే పెద్ద పెద్ద ముద్దలలాగా బూడిద లేదా తెలుపు బూడిద రంగులో కనిపించే మేఘాలు ఇవి. ఇవి ఒకేసారి పొరలా మరియు ముద్దల్లా అంటే స్ట్రాటస్లాను క్యుములస్లాను కనిపిస్తాయి. అందుకే వీటికి స్ట్రాటోక్యుములస్ అనే పేరు వచ్చిందనమాట. భూమి దగ్గరగా ఉన్న గాలి కొంచెం పైకి ఎగిసి చల్లబడినప్పుడు నీటి ఆవిరి చిన్ని నీటి బిందువుల్లా మారుతుంది. ఈ నీటి బిందువులు కలిసి స్ట్రాటోక్యుములస్ మేఘాలను ఏర్పరుస్తాయి. పెద్ద పెద్ద ముద్దలలా ఉంటాయి. ఒకేసారి బూడిద లేదా తెలుపు బూడిద రంగుల్లో కూడా కనిపిస్తుంటాయి. సాధారణంగా భారీ వర్షాన్ని కలిగించవు, కానీ కొన్నిసార్లు చిన్న జల్లులు పడవచ్చు. ఎక్కువ వర్షం రాని మేఘాలే అని చెప్పొచ్చు. లో క్లౌడ్స్లో నెక్స్ట్ వన్ స్ట్రాటస్. స్ట్రాటస్ మేఘాలంటే ఇవి కూడా తక్కువ ఎత్తులో ఏర్పడే గ్రే కలర్లో ఉండే మేఘాలన్నమాట. ఆకాశాన్ని పూర్తిగా ఒక పొరలా కప్పేస్తాయి. స్ట్రాటస్ అనే పదానికి మీనింగ్ ఏంటంటే పొర అంటే లేయర్ అని అర్థం. స్ట్రాటస్ మేఘాలు సాధారణంగా 2000 ఫీట్ హైట్లో ఏర్పడతాయి. ఇవి చూడ్డానికి గ్రే కలర్లో ఉంటాయి. సూర్యుడు కనిపించకుండా చేస్తాయి. ఆకాశం పూర్తిగా మసకగా కనిపిస్తుంది. ఇవి కనిపించినప్పుడు చిన్న చిన్న జల్లులు అంటే డ్రిజిల్స్ కలిగిస్తాయి. అంతేకాని భారీ వర్షం అయితే ఉండదు. కానీ ఆకాశం మేఘాలతో పూర్తిగా కప్పబడి ఉంటుంది. లో క్లౌడ్స్లో లాస్ట్ వన్ నింబోస్ట్రాటస్ క్లౌడ్స్. ఈ క్లౌడ్స్ తక్కువ ఎత్తులో ఏర్పడే గాఢమైన బూడిద రంగులో ఉండే నిరంతర వర్షాన్ని కలిగించే మేఘాలన్నమాట. నింబస్ అంటే వర్షం అని అర్థం, స్ట్రాటస్ అంటే పొర అని అర్థం. అంటే వర్షాన్ని కలిగించే పొరల మేఘాలు అని అర్థం అనమాట నింబోస్ట్రాటస్ అంటే. ఇవి గాఢమైన బూడిద రంగులో ఉండటమే కాకుండా చాలా మందంగా ఉంటాయి. ఆకాశాన్ని పూర్తిగా కప్పేస్తాయి. సూర్యుడు అసలు కనిపించనే లేడు. ఆకాశం చాలా చీకటిగా ఉంటుంది. నిరంతర వర్షాన్ని కలిగించే మేఘాలంటే నింబోస్ట్రాటస్ మేఘాలే. ఎక్కువసేపు వర్షం పడుతుంది. కొన్నిసార్లు మంచు కూడా పడవచ్చు చల్లని ప్రాంతాల్లో. ఇక్కడితో లో క్లౌడ్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ వన్ వర్టికల్ క్లౌడ్స్. వర్టికల్ క్లౌడ్స్లో ముందుగా క్యూములస్ క్లౌడ్స్ గురించి చూద్దాం. క్యూములస్ క్లౌడ్స్కి మీనింగ్ ఏంటంటే క్యూములస్ అంటే గుంపు లేదా ముద్ద అని అర్థం అన్నమాట. క్యూములస్ మేఘాలు అనేవి తెల్లగా కాటన్ బాల్స్ లాగా ముద్దలు ముద్దలుగా కనిపించే తక్కువ ఎత్తులో ఏర్పడే మేఘాలన్నమాట. చూడటానికి ఇవి తెల్లగా ఉంటాయి. చిన్న చిన్న కాటన్ బాల్స్ అంటే పత్తి ముద్దలలాగా కనిపిస్తాయి. పై భాగం గుండ్రంగా ఉంటుంది, కింద భాగం సపాటుగా ఉంటుంది. చాలా అందంగా కనిపిస్తాయి. ఇవి కనిపించినప్పుడు సాధారణంగా మంచి వాతావరణం ఉంటుంది, వర్షం ఉండదు, ఆకాశం స్పష్టంగా ఉంటుంది. అందుకే వీటిని ఫెయిర్ వెదర్ క్లౌడ్స్ అని కూడా పిలుస్తారు. వర్టికల్ క్లౌడ్స్లో లాస్ట్ వన్ అండ్ టైప్స్ ఆఫ్ క్లౌడ్స్లో కూడా చివరిది ఏంటంటే క్యుములోనింబస్ క్లౌడ్స్. ఈ మేఘాలు చాలా పెద్దగా ఎత్తుగా నిలువుగా పెరిగే భారీ వర్షం, ఉరుములు, మెరుపులు, తుఫాన్లు కలిగించే మేఘాలు అనమాట. నింబస్ అంటే వర్షం, క్యుములస్ అంటే ముద్ద అంటే వర్షాన్ని కలిగించే పెద్ద పెద్ద ముద్దలలా ఉండే మేఘాలు. ఇవి చాలా పెద్దగా ఉంటాయి. గాఢమైన గ్రే కలర్లో బూడిద రంగులో ఉంటాయి. పైభాగం ఒక సుత్తి తల యాన్విల్ షేప్ లాగా ఉంటుంది, కింద భాగం చీకటిగా ఉంటుంది. ఆకాశంలో ఇవి చాలా భయంకరంగా కనిపిస్తాయి. ఇవి కలిగించే పరిస్థితులు ఏంటంటే భారీ వర్షం, మెరుపులు, ఉరుములు, గాలి వేగం వీచడం, కొన్నిసార్లు వడగండ్లు కూడా పడవచ్చు. తుఫాన్లు వచ్చే అవకాశం తెలుసుకోవడానికి, భారీ వర్షాన్ని అంచనా వేయడానికి ఈ మేఘాలు సహాయపడతాయి. ఇప్పటి వరకు మనం క్లౌడ్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయని అన్నిటి గురించి తెలుసుకున్నాం. ఒకసారి మీరు జూమ్ చేసి డీటెయిల్గా వీటన్నిటి గురించి చదవండి, ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఫాగ్ అంటే ఏంటి, మిస్ట్ అంటే ఏంటి, స్మాగ్ అంటే ఏంటి, హేజ్ అంటే ఏంటి, వీటి మధ్య డిఫరెన్సెస్ అన్నీ తెలుసుకుందాం. ముందుగా ఫాగ్ అంటే భూమికి దగ్గరగా ఏర్పడే గాఢమైన నీటి బిందువులతో ఉన్న మేఘం. ఇది గ్రౌండ్ లెవెల్ క్లౌడ్ అని కూడా అంటారు. ఇది ఎలా ఏర్పడుతుందంటే గాలి చల్లబడినప్పుడు నీటి ఆవిరి చిన్న నీటి బిందువులుగా మారుతుంది. ఇవి గాల్లో తేలుతూ ఫాగ్ అవుతుంది. దీన్ని ఎలా గుర్తుపట్టాలంటే
ఇది చాలా మందంగా ఉంటుంది. దూరం స్పష్టంగా కనిపించదు. విజిబిలిటీ అనేది 1000 మీటర్ల కంటే తక్కువ. ఉదాహరణకు చెప్పాలంటే చలికాలంలో ఉదయం కనిపించే పొగమంచు అనుకోండి. నెక్స్ట్ వన్ మిస్ట్. మిస్ట్ అనేది ఫాగ్ కంటే చాలా తేలికపాటి పొగమంచు. ఇది ఎలా ఏర్పడుతుంది? గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు చిన్న నీటి బిందువులు ఏర్పడతాయి. దీన్ని గుర్తుపట్టే లక్షణాలు ఏంటంటే ఫాగ్ కంటే పలుచగా ఉంటుంది, కొంచెం దూరం కనిపిస్తుంది, విజిబిలిటీ 1000 మీటర్స్ వరకు ఉంటుంది. ఎగ్జాంపుల్, ఉదయం తేలికగా కనిపించే తెల్లటి పొర. నెక్స్ట్ వన్ వచ్చేసి స్మాగ్. స్మోక్ని ప్లస్ ఫాగ్ని రెండింటిని మిక్స్ చేస్తే వచ్చేది స్మాగ్. అంటే పొగ ఇంకా పొగమంచు ఈ రెండిటి కలయికే స్మాగ్ అనమాట. ఇది ఎలా ఏర్పడుతుంది? ఫ్యాక్టరీస్ నుండి, ఇండస్ట్రీస్ నుండి వచ్చే కాలుష్యం ఫాగ్తో కలిసినప్పుడు స్మాగ్గా ఏర్పడుతుంది. దీన్ని గుర్తుపట్టే లక్షణాలు ఏంటంటే గాలి కాలుష్యంగా కనిపిస్తుంది, చాలా పొల్యూటెడ్గా కనిపిస్తుంది, ఆరోగ్యానికి ఇది హానికరం, శ్వాస సమస్యలు వస్తాయి, ఎక్కువగా ఆస్మా, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్, పెద్ద పెద్ద నగరాల్లో కనిపించే కాలుష్య పొర అనుకోండి. ఇంకా లాస్ట్ వన్ హేజ్. ఇది ఎయిర్లో ఉన్న చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్, పొల్యూటెడ్ పార్టికల్స్, స్మోక్ వీటన్నిటి నుండి ఏర్పడుతుంది. దీన్ని గుర్తుపట్టే లక్షణం ఏంటంటే ఫాగ్ లాగా మందంగా ఉండదు, కానీ దూరం స్పష్టంగా కనిపించదు, గాలి మసకగా కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడితో టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ఫాగ్, మిస్ట్, స్మాగ్, హేజ్ ఈ టాపిక్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక 2 క్వశ్చన్స్ అడుగుతాను. వాటికి ఆన్సర్ మీరు కమెంట్స్లో చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్, ఫాగ్ ఆర్ మిస్ట్ ఏది ఉన్నప్పుడు డ్రైవింగ్ అనేది రిస్క్తో కూడుకున్నటువంటి పని? సెకండ్ క్వశ్చన్, స్మాగ్ ఆర్ హేజ్ రెండిట్లో ఏది ఎక్కువ డేంజరస్, ఏది మనకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా తెచ్చిపెడుతుంది? ఆన్సర్ తెలిస్తే లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.